ఎరా మా అలాగ ఉన్నావు? తప్పురా మామ, నువ్వు అలా మాట్లాడకూడదు. నిన్న ఆయన ఏమన్నారు? ఆయన ఇచ్చిన పేపర్ తీసుకోమని బలవంతం పెట్టారా? లేదు కదా. నీకు నచ్చితే తీసుకో, లేకపోతే వద్దని చెప్పు. అంతేకాని ఇలా అగౌరవంగా ఆయనతో మాట్లాడడం మంచిది కాదు. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకునే మత స్వాతంత్రం హక్కు ఉన్న భారతదేశంలో ఉన్నాం. నీ ప్రవర్తన బట్టి ఆయన ఎంతో బాధపడి ఉంటారు. వెళ్ళి క్షమాపణ అడుగు. నువ్వేట్రా ఇలా మాట్లాడుతున్నావు? నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, నువ్వు చేసింది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అయ్యా పాస్ట్ గారు, తప్పైంది, క్షమించండి అయ్యా. పర్లేదు బాబు, ఏదో ఆలోచనలో ఉండి ఆవేశపడ్డావు. నా కొడుకు లాంటివాడివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు నిన్ను దీవిస్తాడు, అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తాడు. నీ క్షేమం కోసం నేను ప్రార్థిస్తాను. ఉంటాను బాబు.